హే! చాలా రోజుల తర్వాత కలుసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ చేపల కూర చేస్తున్నాను. చేపల కూర అంటే ఆంధ్రాలో ఒక స్టైలు, తెలంగాణలో ఒక స్టైలు, తమిళనాడులో ఒక స్టైలు అలా ఉంది కదా! అంటే మన పక్క రాష్ట్రాలు, మన రాష్ట్రం కాకోకుండా కొంచెం దూరం వెళ్దాం. సో, నేను ఈరోజు మీకు బెంగాల్లో నవాబుల కాలం నాటి చేపల కూర ఎలా చేసుకునేవాళ్ళు, అది నవాబులకి చాలా చాలా ఇష్టం అంట. ఎలా అయినా మనకు ముస్లిమ్స్ వండే కూరలు, బిర్యానీలు అంటే చాలా చాలా ఇష్టం కదా! సో, నేను ఈ కరోనా టైంలో రీసెర్చ్ చేసి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండ్ అంతరించిపోతున్న వంటలను పట్టుకుని ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నా. అంటే ఇవి మన వంటింట్లో ఉండే సామాన్లతోనే చాలా ఈజీగా కొంచెం ఏం కావాలి, ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెడితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వావ్! ఇలా చాలా బాగుందే అనిపిస్తుంది. అందులోనూ పాతకాలం రెసిపీస్ మనం మర్చిపోకుండా మన పిల్లలకు కూడా అందించిన వాళ్ళు అవుతాం ఈ యూట్యూబ్లో ఉంటాయి. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి. వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ కోసం మీరందరూ నన్ను ఆదరిస్తున్నారు. ఇక ముందు కూడా మంచిగా ఆదరించాలని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా. గెట్ ఇన్ టు ద రెసిపీ. మనం కరోనాలో మైండ్కి పదును పెట్టినట్టే ఈరోజు నా కత్తికి కూడా పదును పెడుతున్నా. చాలా రోజుల తర్వాత కత్తి తుప్పెక్కిపోయింది. దీన్ని తుప్పు వదిల్చి మీకు ఈరోజు మంచి రెసిపీ వండుతా. అందులోనూ చేపలు కదా, బాగా తెగాలి, అందుకని అనమాట. ఫస్ట్ నేనేం చేయాలని అనుకుంటున్నానంటే ఉల్లిపాయలు చాలా బ్యూటిఫుల్గా కట్ చేసుకుందాం. వచ్చేసేయండి. ఇప్పుడు ఈ కర్డ్లో ఒక 4 స్పూన్స్ కర్డ్ ఉంటుంది. దీంట్లో మీకు ఇష్టమైనంత క్రీమ్ వేసుకోండి. ఈ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫిష్ కర్రీకి. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసుకుందాం. కొంచెం అంత స్మూత్ పేస్ట్ కాకపోయినా ఆ లంప్స్ లేకోకుండా ఇలా స్మూత్గా. ఆల్ వీ నీడ్ ఈస్ లిటిల్ ఎఫర్ట్. సో ఇందులో కొంచెం ఆవ నూనె కలుపుకోవాలండి. దీంట్లోనే కొంచెం పెప్పర్ కూడా, బ్లాక్ పెప్పరు. మీకు కావాలంటే వైట్ పెప్పర్ కూడా వేసుకోండి. నేను వైట్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. ఇది వేసేసుకుని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆనియన్స్లో ఉప్పు, అల్లం పీల్ ఉన్నా పర్వాలేదు, ముక్కలు కోసుకోండి. అల్లం ముక్కలు, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో పాతకాలం వంటల్లో చాలా రకాల ఆయిల్స్ వాడుకునేవాళ్ళు. బాగా ఇంపార్టెంట్గా కొబ్బరి నూనె ఇంపార్టెంట్, నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్, ఆవ నూనె చాలా 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 ఇంపార్టెంట్. మన పచ్చళ్ళల్లో అన్నిటిలో వాడుతూ ఉంటారు. ఈ స్పెషల్ రెసిపీస్కి బెంగాల్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఆవ నూనె వాడుతూ ఉంటారు. సో ఫస్ట్ నేను ఈ మధ్య చాలామంది వాడుతున్నారు అండ్ ఆల్సో వాడాలి కూడా. అండ్ ఆల్సో టేస్ట్ కూడా మీరు తింటే కనుక, ఈ సట్టెలో తింటే కనుక మర్చిపోరు జీవితంలో. మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం, ముందుకు వెళ్ళట్లేదు. ఇలా వంటలు చేసే వాటిలో కనుక ఈవెన్ వైట్ పాత్రలో వండొద్దని అంటూ ఉంటారు, కానీ నేను అప్పుడప్పుడు వండుతూనే ఉంటాను. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. కానీ పెద్ద సట్టె కావాలంటే అదే యూజ్ చేయాల్సి వస్తుంది. సరే, ఆ సోదంతా ఎందుకులే కానీ ఈరోజు మీకు మన్ను సట్టెలో చేపల కూర వండి చూపిస్తా. అది నవాబ్ బెంగాల్ చేపల కూర. ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆవ నూనె వేసుకోండి. మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఈ ఆవ నూనెలో ఫస్ట్ మనం చీరికలు తరుక్కున్నాం కదా, చీరికలు తరిగిన తర్వాత దాన్ని మీకు తెలుసు కదా ఎలా చేశానో, దాన్ని పొడి పొడిగా ఇలాగా మనం పకోడీలు వేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో అలాగా.
సో ఆ ఆనియన్స్ని మనం బిర్యానీలోకి వేపుతాం కదా నల్లగా, అలా వేపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి, మీకు తెలుసు. బాగా బ్రౌన్గా అయిపోయాయి. ఈ బ్రౌన్గా వేగిపోయినప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, ఈ ఫిష్ని వేసేద్దాం. సో ఫిష్ అనేది చెప్తే ఫీల్ అవుతారేమో, ఫీల్ అవ్వకండి. సెక్షువల్గా హ్యాపీగా ఉండడానికి అండ్ ఆల్సో స్కిన్ చాలా బాగా ఉండడానికి అండ్ ఒమేగా యాసిడ్స్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్, ఇది ఉంది ఇది లేదు అని లేదు. చిన్న పిల్లలకి చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో చికెన్ మటను తినడం అంత మంచిది కాదు అని అంటున్నారు. ఫిష్కి అయితే ఎవరు మందులు వేయరు కదా, అంటే ఒకవేళ చెరువుల్లో పెంచేవైతే వేస్తారేమో. ఇలా సముద్రానికి సంబంధించినవి అవన్నీ న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి అందులో కెమికల్స్ కూడా ఉండవు. అండ్ మాంసాహార ప్రియులు అండ్ అందులోనూ బెంగాల్ వాళ్ళు ఎస్పెషల్లీ ప్రతిరోజు ఫిష్ వండుకుని తింటారు. అందుకని వాళ్ళు చాలా యూనో అందంగా, వాళ్ళ స్కిన్ చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటుంది. ఈ చేప వచ్చి నా మీద పడేటట్టుంది, తప్పమంటుంది. దీనికి కూడా నాలాగా పొగరెక్కువ అనుకుంది. ఒకసారి దీన్ని తిప్పుదాము. పుష్పం కానీ పుష్పం ఏంటి? ఆ పుష్పం చెప్పండి. వెర్రి పుష్పం అని అన్నారు కానీ అది కాదు, వెర్రి పుష్పం కాదు, జల పుష్పం. అసలు బెంగాల్లో ఏంటో తెలుసా, బ్రాహ్మిన్స్ కూడా చేపను తింటారు. చేపను తినడం అనేది వాళ్ళు పాపంగా పరిగణించుకోరు. సో పాపం కాదంట, చేపలను పట్టుకుని తినేయండి, పాపల్ని కాదు. ఓకే, నా చేపలు ఏగిపోయాయి, వాటిని తీసేద్దాం. మొత్తం మీద ఎలా అయితే అయింది చేప అయితే ఏగిపోయింది. ఈ మాత్రం వేగితే చాలు, ఎందుకంటే ఇంకా దీని ప్రాసెస్ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో వేరే బాండీ తీసుకున్నాను. మీరు వైట్ బాండీ అంటే తిడతారు కదా, అందుకని స్టీల్ బాండీ తీసుకున్నా. దీంట్లో కొంచెం నూనెకి ముందు కొంచెం నెయ్యి వేసుకోండి. నవాబులు బాగా నెయ్యిలో వేసుకునే వాళ్ళంట. నెయ్యి తర్వాత మళ్ళీ మస్టర్డ్ ఆయిలే వేసుకోండి. ఓకే, ఇందులో బిర్యానీ ఆకు, మిరపకాయలు వేసేసుకోండి. వేసుకున్న ఇమీడియట్గా అది మాడిపోకముందే ఆనియన్ పేస్ట్ వేసేసుకోండి. ఇందులో మీకు తెలుసు కదా, ఆనియను, ఉప్పు, అల్లం కలిపి పేస్ట్ చేసుకున్నాము. ఇందులో అల్లం పొలోమని వేయకండి, ఏదో చిన్న ముక్క. దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. ఇదేదో కొత్త వాసనలో ఉంది, అంతకుముందు బిర్యానీలు చేసినప్పుడు కూడా రాలేదు. ఇది మాత్రం పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చి వాసన ఉందో, అల్లం ఉంది కదా దీంట్లో, ఒక రకమైన వెగట వస్తుంది. అందుకని అస్సలు బద్ధకం లేకోకుండా దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది రెండోసారి నేను చేయడం, ఎందుకంటే ఒకటి ఫస్ట్ ప్రాక్టీస్ కోసం ఒకటి చేస్తా, బాగుంటేనే మళ్ళీ నా ఛానల్లోకి తీసుకొచ్చి వండుతా. అంతేగాని డైరెక్టర్లో తినండి సావండి అని మీ మొహం మీద వేయను నేను.
మనం ఇలా గరిటతో కలుపుతున్నప్పుడు ఎంతో కొంత ఆ లోహం కరుగుతుందంట. మీకు తెలుసు కదా, ఇత్తడితో వాటర్ ఉంటే ఒకలాగా టేస్ట్ వస్తుంది, వెండితో ఒకలాగా టేస్ట్ వస్తుంది, రాగితో ఒకలాగా వస్తుంది, స్టీల్తో ఒకలాగా వస్తుంది. సో అందుకని అల్యూమినియం అంతగా వాడద్దు అంటున్నారు. అందుకని నేను కొత్త సామాన్ కొన్నాను అనమాట మీకోసం. పింగాణివి అండ్ ఆల్సో స్టీలు అండ్ గాజువి అలాంటివి కొన్నాను. మ్యాక్సిమం ఇంకా నా ఛానల్లో అల్యూమినియం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు చేస్తా, అయ్యా మళ్ళీ తిట్టద్దు, అయ్యో పెద్ద పెద్ద పాత్రలు అంటే అల్యూమినియంలోనే దొరుకుతున్నాయి, స్టీల్లో దొరకట్లా. మరి మంచిగానే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మనం స్పైసెస్ రెడీగా పెట్టుకుందాం. మనం కారం అవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, పసుపు, జీలకర్ర పొడి, ఇందులో ధనియాల పొడి ఒకటి అండ్ మీకు వెల్లుల్లి ఒకటి కనబడదండి ఈ కర్రీలో. మామూలుగా మనం నాన్ వెజ్ కర్రీస్ అంటే కంపల్సరీ వెల్లుల్లి వేసుకుంటాం కదా, ఇందులో వెల్లుల్లే కనబడదు. ఈ నొరగ ఎందుకు వస్తుందో తెలుసా? నాకు కూడా తెలీదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఆవ నూనెతో వేడెక్కిపోతుందంట, కొంచెం ఆ వేడెక్కిపోకుండా జాగ్రత్తగా ఉండండి. కొంచెం పెరుగులో ఏయోటి వేసుకుని తినండి. అందుకేనేమో నవాబు గారికి వేడెక్కించడం కోసమేమో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వేసేసి యుద్ధాలు చేసేసేవాళ్ళు అప్పుడు. సరే, బాగా వేగిపోయింది మన ఆనియన్. ఈ టైంలో మనం కారము అండ్ ఆల్సో జీలకర్ర పొడి అండ్ ఆల్సో పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటాం. మామూలుగా అయితే మనం ఇటు సైడ్ చాలా తక్కువ వేసుకుంటాం, బెంగాల్ సైడ్ కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటారు. చూసారు కదా, వావ్! దీని అందం అంతా ఇప్పుడే వచ్చేసింది, చేపల కూర అందం అంతా. మీరేం కంగారు పడకండి, ఇది కాశ్మీరీ మిర్చి పౌడరు, అందుకని కొంచెం కారం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ దానికి అంత సీన్ లేదు. నాలాగా లోన లొటారం పైన పొటారం ఏదో అంటారు కదా, అదనమాట. కారం ఉండదు ఇది. దీన్ని కూడా కొంచెం వేపండి, మీడియం కూడా కాదు, సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మీకు తుమ్ములు దగ్గులు అన్నీ వస్తాయి. నూనె కొంచెం పైకి తేలాలి. ఇదిగో ఆయిల్ తెలుస్తుంది కదా, ఈ టైంలో ఏం చేయాలంటే, ఇది హాట్ వాటర్ దగ్గర పెట్టుకోండి. హాట్ వాటర్ పోస్తూ ఎక్కువ ఒకటేసారి పోయకండి, దీనికి మనం 2-3 సార్లు వాటర్ పోస్తాము. దగ్గరకు వచ్చిన ప్రతిసారి వాటర్ పోస్తూ ఉండాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, ఇంకొకసారి పోద్దాం. హోటల్లో కర్రీ ఇలా వచ్చింది చూడండి. దీన్ని అడుగు అంటనివ్వకోకుండా కలుపుతూ ఉండండి. ఇదిగోండి, మళ్ళీ దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ వాటర్ పోయాలి. ఇలా 3 సార్లుగా వాటర్ పోసుకోవాలి, మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బెంగాల్ వాళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువ అండి, ఏ మాటకు ఆ మాట, కొంచెం ఓపికగా వండుకుంటారు వాళ్ళు. అదేంటో వాళ్ళు కొంచెం స్వీట్ వాడతారు. ఇప్పుడు మనం కూడా కొంచెం స్వీట్ అయిపోతున్నాం. వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటారు, ఇంతంత షుగర్స్ వేసుకుంటారు, మనం అంత వేయట్లేదు. ఏదో వాళ్ళు వేస్తారు కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు మనం కూడా తినాలి కదా, అందుకని కొంచెమే వేస్తున్నాను షుగరు. ఇది కొంచెం దగ్గరికి రానిద్దాం ముందు. సో మనకి ఇలా కుత ఉడుకుతున్నప్పుడు సాల్ట్, కూరకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి మళ్ళీ చూసుకుని వేసుకుందాం. షుగర్ వేసుకోండి కొంచెం. నేను ఒక 1/2 స్పూన్ దగ్గర వేసాను. నాకు భయం బాబోయ్. బాగా కలపండి. ఒక పాకంలాగా వస్తుందండి, ఒక డిఫరెంట్గా ఉంటుంది. సీరియస్లీ ఇలాంటివి మనకి బెల్లం ఆవకాయ అలాంటివన్నీ తింటూ ఉంటాం కదా, మనకి స్వీట్స్ అంటే ఇష్టమే కదా.
ఇది ఫిష్లో స్వీట్ ఏంటో మరి ఎలా ఉంటుందో ఏంటో. మనమేమో అన్ని మెంతులు వేసుకుంటాం, వెల్లుల్లిపాయ లేకపోకుండా అసలు అవ్వదు, ధనియాల పొడి లేకపోకుండా అవ్వదు. అలాంటిది ఇదేంటో డిఫరెంట్గా చేస్తున్నాం ఈరోజు. ఎలా వస్తుందో ఏందో. యోగర్ట్ క్రీము కలుపుకున్నాం దీంట్లో. ఆ క్రీము ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ యోగర్ట్ క్రీము బాగా కలిపేలాగా బాగా కలపండి. మీరు ఏదో అనుకున్నారు కదా కారం ఎక్కువ వేసిందో నాయనో అని, మోషన్స్ అని మీరు ఫిక్స్ అయిపోయారు కదా. ఇప్పుడు చూడండి పెరిగేసి. ఇప్పుడు ఏముంటుంది ఇంకా దీంట్లో? మొత్తం సలవే, వేడేం ఉండదు. మనమేమో ఈ వేస్ట్ చేయం కదా, ఇలాంటివేమో ఫ్యాషన్గా చాలామంది పక్కన పెడతారు. మన అలాంటి పిచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం వాటర్ పోసుకుని అందులో పోసుకుంటారు. కొంచెం వాటర్ పోసి ఓకే దీన్ని ఒక తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత దీంట్లో కిస్మిస్లు వేస్తున్నాను. మరి నవాబులు కదా, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు వాళ్ళు, అందుకని ఇందులో వెరైటీగా మనం ఏంటో కాజులు వేసుకుంటాము, వీళ్ళు ఏంటో కిస్మిస్లు వేస్తున్నారు. సో కిస్మిస్లు వేద్దాం. ఒక్కసారి అలా కలపండి. కలిపిన తర్వాత మన టమాటో ముక్కలు ఉన్నాయి కదా, మరి వేయాలి కదా, వేస్తేనే కదా ఇంతమందికి నేను సరిపెట్టగలను. లేకపోతే ఇంతే కూర అయిందంటే ఎవరికి నేను. ఇన్ని టమాటా ముక్కలు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు వచ్చి నేను ఉప్పు కారం చూసుకున్నాను ఆల్రెడీ, నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఈ టైంలో మనం ఇదిగో పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కుని వేసుకోండి. అంటే ఇంత పెద్దవి ఉండాలని మీకు గ్యారంటీ లేదు, ఉండకపోయినా కానీ మీ దగ్గర ఇంతే ఉంటే అయ్యే వేసుకోండి. చిన్నయ్యే కొంచెం కారం ఎక్కువ. ఎందుకు అన్ని డబల్ మీనింగ్ లాక్కుంటారు మీరు? నేను అన్నది పచ్చిమిరపకాయే. మీ మొకాలు మండ ఇలాగే బతికేస్తున్నారు మీరు అందరూ. పచ్చిమిరపకాయలు వేసేసి ఈసారి ఇంకా ఫిష్ వేసేద్దాము. ఇది మనం కట్టేసిన తర్వాత కూడా దాని రసం పీల్ చేసుకుంటుంది, అందుకని మీరేం టెన్షన్ పడకండి. మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏమన్నా వదిలేసుకుంటామా ఏంటి? వేస్ట్ చేసుకోకూడదు, పోసేసుకోండి దాని మీద అలాగా. ఒక్కసారి ఉడకనిద్దాము, అప్పుడు తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుదాము. ఫస్ట్ అయితే వీటికి ప్లేసెస్ ఫ్రీగా పెడదాము ఉడకడానికి. ములిగితే ఓకే, ములగకపోతే ఒకసారి టర్న్ వేసుకుందాం దాన్ని. ఇదేమో నా తలకాయ అంత ఉంది, ఇది ఎక్కడ ములిగిద్ది? ఈ బతికి ఆ ముక్కల్లా వస్తే పర్వాలా, పేస్ట్ అయ్యి వస్తే మాత్రం నన్ను అడగద్దు. ఏపేసాం కాబట్టి గట్టిగానే పడి ఉంటాయి. ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దాము. సగం వేసేసుకోండి, సగం ఉంచుకోండి. ఇప్పుడే అసలు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు తిప్పుదాము కర్రీ పీసెస్ని. అన్నీ మునిగిపోయాయి. ఇదిగో ఈ బుర్ర గల వాటిని అలాగే ఉంచేద్దాం, కదపద్దు. అవి ఆల్రెడీ మునిగి ఉడుకుతున్నాయి కాబట్టి. చాలండి, ఎక్కువసేపు ఉడకబెట్టద్దు. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి దింపేసుకుందాం. ఓకే, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం దీని అవతారం ఎలా ఉందో. వావ్, బాగా ఉడికిపోయింది. పీసెస్ అన్నీ ఉడికిపోయాయి. చాలు, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక బాండీలోకి తీసేసుకుందాం.
చూసారు కదా, నోరు ఊరిపోయే వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. నవాబ్ స్పెషల్ బెంగాల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. దీని మీద డెకరేషన్ కోసం ఉంచుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుందాము. నాకైతే నోరు ఊరిపోతుందబ్బా. సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా మీకు. అద్భుతం, అమోఘం. నాకైతే షుగర్ టేస్ట్ అయితే అస్సలు లేదు, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. మస్టర్డ్ ఆయిల్ అంటే కూడా నేను కొంచెం భయపడ్డా. మస్టర్డ్ ఆయిల్ టేస్ట్ కూడా ఏం తెలియట్లేదు. మామూలుగా మనం ఎలా వండుకుంటామో అలాగే ఉంది. మీరు ధైర్యం చేసుకుని వండుకోవచ్చు దీన్ని. అండ్ ఇదేంటంటే కొంచెం పికిల్ టేస్ట్ లాగా కూడా ఉంది. ఎక్సలెంట్ అండి, సీరియస్లీ చాలా బాగుంది. నేను ఇండియన్ సాల్మన్తో వండాను. ఆ ఇండియన్ సాల్మన్ కూడా ఆహాహా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సరికొత్త రెసిపీతో నేను మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాను అని నేను ఫిక్స్ అయిపోయా ఆల్రెడీ, మీరు చెప్పక్కర్లేదు. నాకు మంచి కమెంట్తో ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ ప్రత్యేకమైన స్వీట్ కానీ లేకపోతే వెజ్ కర్రీ కానీ లేకపోతే ఏదైనా సరే నాకు పెట్టండి. అది బ్యూటీ టిప్ అయినా సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక నాకు వీలైనంత వరకు నేను అది చేసేసి వీడియో పెట్టేస్తాను మీకోసం, ఓకేనా? అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మీ కమెంట్స్ కూడా నేను చదువుతాను. వెయిట్ చేయండి, మంచి కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ రీడ్. Okay, thank you so much. I love you seriously because you people are more than my parents because my parents are not in touch. Sentiment apart amma, మనం దోస్తులం కలిసి ఉండాలి కదా. Thank you. Bye. Pa 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 pa.